హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అయితే మనం ఆవకాయ పచ్చడి సింపుల్గా ఎలా పెట్టాలో చూద్దాం. వీటికైతే చిన్న రసాలు కాయలు అయితే తీసుకోవాలి. అంటే వేరే కాయలు కూడా ఉంటాయి, మేమైతే చిన్న రసాలతోనే పెట్టుకుంటాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పచ్చడికి ఇంపార్టెంట్ కావాలి కాబట్టి మీకు ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలనిపిస్తే అన్ని వేసుకోవచ్చు, తినేవాళ్ళు బట్టి. కొంతమంది నూనెలో ఊరేక వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు. ముచ్చుకులు తీసుకొని నీళ్ళలో వేసుకున్న తర్వాత వీటిని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలాగైతే ముక్కలు చేసుకోవాలి. ముక్కలు బయట కొట్టించుకోవచ్చు, మా డాడీ కట్ చేస్తారు కాబట్టి మేము మా డాడీతో చేయించుకున్నాము. అలాగే ముక్కలు తడి లేకుండా కాయలను బాగా నీట్గా ఇలాగా తుడిచేసుకొని తర్వాత ఇలా ముక్కలు తీసుకోవాలి. ఈ ముక్కలు తీసుకున్నప్పుడు ఈ ప్రతి దాంట్లో నీట్గా మళ్ళీ గుడ్డపెట్టి తుడుచుకోవాలి. ఇక్కడ వైట్ లేయర్ కింద ఉంటుంది అన్నమాట. వైట్ లేయర్ని మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది, అందు గురించి అయితే తీసుకోవాలి. ఆ వైట్ లేయర్ తీసిన తర్వాత మాకైతే మేము కొలుచుకుంటే ఈ డబ్బాతో 6 డబ్బాలు ముక్కలు అయితే వచ్చినాయి. 4 డబ్బాలకు గాను 1 కప్పు కారం వేసుకుంటాము. మాకు 6 డబ్బాలు అయినాయి కాబట్టి 1.5 అయితే కారం తీసుకున్నాము. ఆవు పిండి హాఫ్, మెంతులు కొంచెం వేసుకొని అవి దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాము. 1.5 కప్ అయితే మాత్రం కారం తీసుకున్నాము. ఇవి ఆడిచ్చిన కారం కాబట్టి, పచ్చడి కారం ఆడిచ్చింది కాబట్టి 1.5 కప్ తీసుకున్నాం. మన కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఉప్పు కూడా కల్లుప్పు తీసుకొని వాటిని ఎండబెట్టుకొని దాని పౌడర్ కింద చేసుకొని తీసుకున్నాము. ఉప్పు అయితే కనుక హాఫ్ డబ్బా వేసుకున్నాము. మనకి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మూడో రోజు కలుపుకున్నప్పుడు. ఇప్పుడు వీటిని మొత్తం కలుపుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని దీంట్లో కొంచెం మనం ఆల్రెడీ తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు అయితే వీటిలో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వీటిలో వేసుకున్న తర్వాత ఆ నూనెలో ఆవకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అలా ముక్కలు వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది. పచ్చడికి మ్యాక్సిమం వేరుశనగ నూనె వాడితే మంచిది. ఇప్పుడు ఆ ముక్కలను తీసుకొని కారం దాంట్లో వేసుకొని కలుపుకొని ఆ ముక్కల్ని మనం దేంట్లో అయితే పచ్చడి పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ముందుగా కొంచెం నూనె వేసుకొని ఈ ముక్కల్ని అయితే అన్నిటిని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సరిసమానంగా చేసుకొని 3 డేస్ అయితే మాత్రం కదపకుండా ఉంచుకోవాలి. 3rd డే కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రైడే పెడితే సాటర్డే, సండే రోజు అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఫుల్గా ఆయిల్ అయితే ఆ రోజు ఏం పొయ్యొద్దు. ముక్కల పైకి వచ్చేంత వరకు అలా నూనె పోసుకొని కదపకుండా ఒక మూలన పెట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత 3rd డే మనం తిరగేసుకోవాలి పచ్చడి. 3rd డే తిరగేసుకున్నప్పుడు ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పచ్చడిలో ఉప్పు సరిపోలేదు, లేదంటే ఏదైనా తేడా వచ్చిందంటే పచ్చడి పైకి నొరగగా తేలుతుంది. ఏం తేడా లేకపోతే బాగానే ఉంటుంది. ఇప్పుడు 3rd డే కలుపుకున్న రోజు తిరగేసుకొని మనకి ఏ టేస్ట్ కావాలో ఆ టేస్ట్ ఏ సరిపోలేదో అదైతే కనుక కరెక్ట్గా సరిపోయేటట్టు చేయాలి. అంతేనండి, సింపుల్గా ఇలా పచ్చడి పెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్.